గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి వైసీపీ అధినేత జగన్ మైండ్ సెట్ మారినట్టే కనిపిస్తుంది. గతానికి భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారు. దేశ రాజకీయాల్లో కూడా జగన్ కీలక పాత్ర పోషించాలని చూస్తున్నారు. ముఖ్యంగా బీజేపీపై తన వైఖరి ఏంటో ఆయన స్పష్టం చేస్తున్నారు. జగన్ సొంతగా పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా బీజేపీకి కొంత సానుకూలంగానే వ్యవహరించారు. ఇక జగన్ 2019లో సీఎం అయిన తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ తీసుకున్న నిర్ణయాలకు ఆయన మద్దతుగా నిలిచారు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు మద్దతు తెలిపారు. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లు బీజేపీ తనతోనే ఉందని రాష్ట్రంలో ఉన్న పార్టీలకు చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఎన్నికల సమయం వచ్చేసరికి బీజేపీ జగన్కు హ్యాండ్ ఇచ్చింది. టీడీపీ, జనసేన పార్టీలతో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళ్ళింది. ఈ ఎన్నికల్లో జగన్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఓడిపోయిన దగ్గర నుంచి జగన్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. బీజేపీ పెద్దలు తన విషయంలో అన్యాయమే చేశారనే అభిప్రాయానికి జగన్ వచ్చినట్లుగా కనిపిస్తున్నారు. ఇటీవల కాలంలో బీజేపీపై ప్రత్యక్షంగానే జగన్తో పాటు ఆ పార్టీ ఎంపీలు చేస్తున్న విమర్శలు దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి బిల్లును తీసుకువచ్చినా వాటికి వ్యతిరేకంగా ఓటు వేయాలనే నిర్ణయానికి జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో లోక్సభ డిప్యూటీ స్పీకర్ విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసి షాక్ ఇచ్చారు జగన్. తాజాగా మరోసారి బీజేపీకి మైండ్ బ్లాక్ అయ్యేలా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ముస్లింలు మొదటి నుంచి కూడా జగన్కు అండగా నిలిచారు. కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు అవుతాయని జగన్ ఎంత చెప్పినప్పటికీ ఆ వర్గం ఆయన మాటలను పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. దీంతో ముస్లింలు అధిక సంఖ్య ఉన్న ప్రాంతాల్లో కూడా కూటమి ప్రభుత్వమే విజయం సాధించింది. తాజాగా ముస్లింలకు వ్యతిరేకంగా బిల్లును తీసుకురావడానికి బీజేపీ రెడీ అవుతోంది. కేంద్రం తాజాగా ప్రతిపాదించిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. ముస్లిం హక్కులను, మనోభావాలను కాలరాసే చట్టాలకు తమ మద్దతు ఉండదని స్పష్టం చేసింది. ముస్లిం సమాజానికి ఎల్లవేళలా అండగా ఉండి తమ పార్టీ పోరాడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అందుకే వక్ఫ్ బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకమని ఆయన వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ చట్టంలో ముస్లిం సోదరులకు వ్యతిరేకంగా ఉన్న 8 పాయింట్లను పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు వ్యతిరేకించామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. దీంతో బీజేపీకి జగన్ దూరం జరుగుతున్నట్లే కనిపిస్తోంది.